కడప జిల్లా బద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 36వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మానవత్వం లేని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెత్తినోరు కొట్టుకొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీలు టీచర్లకు 3,000 రూపాయలు, ఆయాలకు 2,000 రూపాయలు అయినా కనీస వేతనం పెంచాలని చేసిన విజ్ఞప్తి న్యాయసమ్మతమైందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గత 35 రోజులుగా పట్టుదలగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టు వీడనాడాలని, వేతనాలపై నిర్దిష్ట ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు రావాలని, సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సమ్మెను ప్రభుత్వమే విరమింపచేసి పరిష్కారం చూపాలని, వేతనాల పెంపుపై నిర్దిష్ట ప్రతిపాదన లేకుండా సమ్మెను విరమించాలని కోరటం సమంజసం కాదని, అంగన్వాడీలను తొలగిస్తామని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తామని బెదిరింపులకు పూనుకోవడం సరికాదని వారన్నారు. కడప జిల్లా, నా పేరు రత్న. 36 రోజుల నుంచి సమ్మె మేము కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. మహిళలు ఈ విధంగా పండగ రోజు కూడా ఈ విధంగా రోడ్లపైన ఉన్నారని జాలి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈ 5 సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జీలేమి, నిత్యావసర ధరలేమి ఏ విధంగా పెరిగినాయో కనీసము ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ఏ విధంగా మేము బిడ్డలను పోషించుకోవాలి, వాళ్ళను ఏ విధంగా చదివించుకోవాలి? ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దయ ఉంచి మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని